మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం వడియారం గ్రామంలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్లో జిల్లా 3వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ హామీ లేకపోతే రైతులు సాగు వైపు ముందుకు రారని అన్నారు. ఎరువుల ధరలు తగ్గించాలని, నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు వెంటనే జమ చేయాలని, పంట రుణాలు పూర్తి స్థాయిలో అందించాలని కోరారు. లో వోల్టేజ్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల కాలిపోవటం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం, అకాల వర్షాల ప్రభావంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఏమైనా గ్యారెంటీ ఇస్తుందా అనేది హామీ రేవంత్ రెడ్డి గారి నుంచి రావట్లేదు. అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నుంచి రావట్లేదు. మేము పంటలు మార్పిడి చేయాలనే దాని గురించి మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదేదో ప్రచారానికి మాత్రం ఉపయోగపడే నినాదం తప్ప రైతాంగాన్ని పంటల మార్పిడి చేసేయడానికి ఇది ఉపయోగపడేది కాదు. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. దాదాపు ఎరువుల ధరలు 3 నుంచి 500 రూపాయల వరకు పెరిగినాయి. మరి ప్రభుత్వానికి నిజంగా రైతు ప్రభుత్వం అని చెప్తుంది కదా, ఈ ఎరువుల ధరల్ని తగ్గించాలనే సొయ్యి ఈ ప్రభుత్వానికి లేదా అని మేము రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము మొన్న కనీస మద్దతు ధరలను పెంచింది. కానీ అది వరికి సంబంధించి క్వింటాళ్లకు 20 రూపాయలు, అదే రకంగా మొక్కజొన్నకు 70 రూపాయలు, అదే రకంగా పత్తికి 500 రూపాయలు పెంచింది. మేము ఈ 500 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెంచమని మేము అడగట్లేదు. రైతుల తరపున ఏంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని నరేంద్ర మోడీ గారు 2014లో దాదాపు దేశవ్యాప్తంగా 500 సభల్లో మాట్లాడుతూ చెప్పారు కదా. అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు C2+50% అమలు చేయట్లేదు. ఈరోజు రైతుల ఆత్మహత్యలు దేశంలో 12,000 మంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే కనీస మద్దతు ధరలు అమలు చేయకపోవడం వల్లే జరుగుతూ ఉన్నాయి. అందుకనే కనీస మద్దతు ధరలను పార్లమెంట్లో చట్టం చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బ్యాంకులలో, ప్రైవేట్లలో తీసుకున్న అప్పులు బారిన పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందుకనే ప్రైవేట్లలో, బ్యాంకులలో ఉన్న అప్పులన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ ధరణి చట్టం బాగలేదని భూభారతి చట్టం తీసుకొచ్చారు. మరి 2.5 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈరోజు పట్టా పుస్తకం రాకపోవడం వల్ల ఈరోజు రైతులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి అందాల్సిన పథకాలు అందకుండా పోతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా రైతు భరోసాను 15,000కు పెంచానని చాలా గొప్పలు చెప్పారు మేనిఫెస్టోలో. కానీ ఆచరణకు వచ్చేసరికి మొన్న ఏం చేశారు, యాసంగిలో 2 ఎకరాల లోపల వాళ్ళకి వేశారు. గతంలో ఒక దఫా ఒక సీజను మానేశారు. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు వేయలేదు. అందుకనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా 2 లక్షల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ 2 లక్షల దాటిన వాళ్ళు ఇప్పటి వరకు మాఫీ కాలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొత్త అప్పు పుట్టట్లేదు. వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. పంటల పెట్టుబడికి డబ్బులు అవసరం కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైన, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతాంగాన్ని కదిలించి మరిన్ని పోరాటాలని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.